హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఇవాళ నేను న్యూడిల్స్ చేస్తున్నా. సో అది ఎలాగో మనం చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకుని అది బాగా మరుగుతున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఎందుకు ఈ ఆయిల్ వేస్తాము అంటే ఆ న్యూడిల్స్ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. సో అందుకని చెప్పేసి మనం ఆయిల్ వేస్తాము. సో అది ఆయిల్ నీళ్ళన్నీ మరిగిపోయిన తర్వాత న్యూడిల్స్ మనం తీసుకున్న న్యూడిల్స్ ఉంటాయి కదా. సో నేను కొంచెం లావుగా ఉన్న న్యూడిల్స్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ అయ్యే దొరికినాయి కాబట్టి నేను అయ్యే తీసుకున్నా. మనకి ఇండియాలో కొంచెం సన్నగా ఉన్నాయి దొరుకుతాయి. సో అవి బాగుంటాయండి. సో నాకు ఇక్కడైతే ఇవే దొరికినాయి. సో అవి అందుకని చెప్పేసి నేను ఇలా లావుగా ఉన్నవి తీసుకున్నాను. సో అవి వేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పి వాటిని ఎక్కువసేపు ఉడికించ అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ ఉడికించడం వల్ల మొత్తం అంతా బంక అయిపోతుంది. 70 to 80% అవి ఉడకనిచ్చుకోండి. అది మనం పట్టుకుంటే అర్థమవుతుంది. పొలుకు మరీ అంత పొలుకు ఉండొద్దు, మీడియంగా 70 to 80% మీకు అర్థమైపోతుంది. సో అలా ఉడికించుకున్న తర్వాత అవి తీసి ఒక పక్కన పెట్టుకోండి. ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పక్కన పెట్టుకున్న దాంట్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ కలపండి, ఎందుకంటే అవి ఒకదానికొకటి అంటుకో. ఆల్రెడీ మనం వాటర్లో ఆయిల్ వేసాము. సో తీసుకుని పక్కన పెట్టుకున్న దాంట్లో కూడా ఆయిల్ కలుపుకొని పక్కన పెట్టుకుంటే కనుక మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా మంచిగా ఒకదానికొకటి అంటుకోవు, కలిసిపోయి అంతా ఇదిగా ఉండవు. సో చాలా బాగుంటుంది అన్నమాట మనం ఫ్రై చేసుకున్నప్పుడు. సో అవి ఉడికించి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుని అది ఒక తిక్కగా ఉన్న మూగడ పెట్టుకోండి. సో తిక్కగా ఉన్న మూగడ ఎందుకు పెట్టుకుంటాము, మనం గ్యాస్ హైలో పెట్టుకున్నప్పుడు కింద అంతగానో అడుగంట. అందుకని చెప్పేసి నేను కొంచెం తిక్కగా ఉన్న మూగటి తీసుకున్నాను. సో దాంట్లో మనకు సరిపడినంత ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను. మీకు 2 లేదా 3 ఎగ్స్ మీరు ఒక గిన్నెలోని కొట్టుకుని అప్పుడు వేసుకుని, ఎందుకంటే అలా వేసుకోవడం వల్ల చిన్న బొబ్బుల్స్ కింద వచ్చి అది ఉబ్బుతుంది. సో బాగుంటుంది అట్లా కొట్టుకుని వేసుకోవడం. చాలా మంది డైరెక్ట్ ప్యాన్లోనే వేసేస్తారు. సో దానికన్నా ఇలా మనం ముందు ఒక గిన్నెలో కలుపుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇది ఇలా వేసిన వెంటనే తిప్పేయకుండా కొంచెం సేపు 2 to 3 seconds అలా వెయిట్ చేసి అప్పుడు తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పెద్దగా ముక్కలు వస్తాయి. మరి అంటే చిన్నగా కావాలని అనుకున్న వాళ్ళకి చిన్నగా కొట్టేసుకోండి. యాక్చువల్లీ మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు కానీ న్యూడిల్స్ చేసుకున్నప్పుడు కానీ ఇట్లా పెద్దగా కొట్టుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్. అంటే మనకు మధ్యలో చిన్న చిన్న ముక్కలు కింద తగులుతాయి కదా. సో మనం ఎగ్తో చేసుకుంటున్నప్పుడు సో కొంచెం పెద్దగానే అవి కొంచెం ఆమ్లెట్ కింద అయిన తర్వాత దాన్ని అట్లా చేసుకోండి. కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకుంటే ఇప్పుడు నేను చేసి ఎగ్ న్యూడిల్స్ చేస్తున్నా. మీకు కావాలి అనుకుంటే కనుక చికెన్ కూడా ఇట్నే యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసుకుని దాంట్లోని ఈ ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోని కొన్ని కరివేపాకులు అండ్ క్యాబేజీ ఉంటుంది కదా మన దగ్గర, క్యాబేజీ, కొంచెం క్యారెట్, పచ్చిమిర్చి అండ్ క్యాప్సికమ్ మీ దగ్గర కూడా ఉంటే వేసుకొని, నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే లేదు. సో అందుకని చెప్పేసి నేను క్యాప్సికమ్ అయితే వేయలేదు. సో మొత్తం అవి వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి, ఎందుకంటే కింద ఎగ్ ఉండిపోయి పైన ఉండిపోతే ఇంకా మాడిపోతుంది. సో సో అందుకని చెప్పేసి పైనుంచి కింద మొత్తం అంతా కలుపుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దానికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఇదేనే కదా మనం కర్రీల్లో కూడా వీటిలో కూడా మనం వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ కర్రీల్లో యాడ్ చేసామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే. సో నేను మ్యాక్స్ అన్నిటిలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. సో ఇందాక మీకు చెప్పాను కదా న్యూడిల్స్కి ఆయిల్ రాసి పెట్టుకోండి అని చెప్పేసి, అలా పెట్టుకోవడం వల్ల ఎంత మంచిగా ఒకదానికి ఒకటి అంటుకోలేదు చూడండి. ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మన దీంట్లోని హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అంటే చికెన్ పౌడరు అండ్ గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడరు, సో అన్నీ కలిపి నేను ఒక ప్లేట్లో వేసుకుంటాను. సో అన్నీ కలిపి వేస్తాను. అండ్ మనకు టేస్ట్కి సరిపడంత సాల్ట్, మీకు ఎంత అంటే ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఉప్పు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. సో మీకు టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకోండి. అండ్ కారం కూడా సేమ్ మీకు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోండి, ఎందుకంటే పిల్లలకు కూడా పెట్టినప్పుడు మీరు ఆ స్పైసెస్ అన్ని కొంచెం తగ్గించుకుని వేసుకోండి. అండ్ ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో మొత్తం అదంతా కలుపుకుంటూ మనం చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటి పట్టేస్తుంది. సో దాన్ని కలుపుకుంటూ ఉండాలి. అండ్ సోయా సాస్ అండ్ వెనిగర్ ఈ రెండు కూడా వేసుకోండి. కొంచెం వేసుకోండి, మరి ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగోదు. కొంచెం లైట్గా ఒక 1/2 teaspoon అట్లా వేసుకోండి, కొంచెం పెద్ద టీస్పూన్ అయితే 1/2 teaspoon అట్లా వేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 3 to 4 minutes హై ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని కొంచెం బాగా అది ఫ్రై అవుతున్నప్పుడు మనం అటు ఇటు దాన్ని తిప్పుకుంటూ ఉండాలి, లేదు అంటే కింద మాడిపోతుందండి. సో ఎందుకంటే న్యూడిల్స్ మాడిపోతాయి. సో మొత్తం వేసినంత టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో అది హై ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని కలుపుకుంటూ మనం దాన్ని తిప్పుకోవాలి. సో అంత ఫైనల్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా అంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.